గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. మా ఇంటి సంక్రాంతి సంబరాలు మీ బిందు బంగారిని. ఇది నా ఫస్ట్ వీడియో అండ్ అందరికీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. నేను మా పొద్దుగాల ఏం చేసామో అవన్నీ చూడండి. నేనైతే ఇప్పుడు గుడికి రెడీ అవుతున్నాను. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. చూడండి ఫ్రెండ్స్, ఈసారి మేము స్పెషల్ 3D డిజైన్ ట్రై చేసాం. చాలా టైం పట్టింది, కానీ రిజల్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. రంగుల షేడింగ్ అన్నీ నేను, మా పిన్ని, మా అమ్మ చేసాము. మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో చెప్పండి. టైం చూసే వరకు మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మా కిచెన్లోకి వెళ్ళిపోతాం. ఏం చేసిందో అమ్మ చూద్దాం. హాయ్ మమ్మీ, ఈరోజు ఏం స్పెషల్ వంట సంక్రాంతి రోజు? హాయ్ స్వీటీ, టుడే స్పెషల్ ఈ సాంబార్, పన్నీర్ కర్రీ, bagara rice, vegetable rice. Today Thursday. This is for my alludu, my sweetie, alludu and maladu. తినేసాక కొంచెం సాయంత్రం 4 గంటలకి అట్లా యాదగిరిగుట్టకి బయలుదేరాము. సంక్రాంతి రోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం. నేను లాస్ట్ 2016 అరౌండ్ 17 అప్పుడు వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను. గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం చాలా బాగా జరిగింది. మనసు చాలా హాయిగా అనిపించింది. అసలు యాదగిరిగుట్ట కథా చరిత్ర ఏంటంటే, త్రేతాయుగంలో యాద మహర్షి అనే ఋషి ఉండేవాడంట. ఆయనకు హిరణ్యకశిపుడి సంహరించినప్పుడు నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపాన్ని చూడాలనే కోరిక కలిగిందంట. అప్పుడు తన భక్తితో స్వామిని మెప్పి ఆయన ముందు ప్రత్యక్షమయ్యేలా చేయమని యాద మహర్షి తపస్సు చేశాడంట. చేసిన కొండపై నరసింహస్వామి ప్రత్యక్షమై ఆ మహర్షి పేరు మీద ఆ కొండ యాదాద్రిగా ప్రసిద్ధి చెందినది. సో యాదగిరిగుట్టలో స్వామి 5 రూపంలో ఉంటారంట కొలువై. సో అందుకే దీనిని పంచనరసింహస్వామి క్షేత్రం కూడా అంటారు. ఇంకేందంటే యాద మహర్షి కోరిక మేరకు ఆంజనేయ స్వామి ఈ క్షేత్ర పాలకుడిగా నిలిచాడంట. సో ఇది స్టోరీ, యాదాద్రి స్టోరీ. పరమానంద సుధా నరసింహావతార కథ. నైట్ పూట వ్యూ అయితే క్రేజీ ఉండే, మొత్తం లైటింగ్స్ తోటి చాలా మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నైట్ వ్యూ, అట్లా నైట్ సాయంత్రం వెళ్ళాలంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక అక్కడ నుంచి దర్శనం అయిపోయాక స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాం. ఈ గుడి వ్యూ ప్రశాంతంగా నిజంగా అద్భుతంగా ఉండి, ఫ్యామిలీతో కలిసి ఇలా గుడ్లు తిరగడం బెస్ట్ ఫీలింగ్ అనిపించింది నాకైతే. మీరు కూడా ఈ టెంపుల్స్ వచ్చారా, అనుభవం చేశారైతే కమెంట్స్ డౌన్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి అప్ టు 9 PM వరకే. 9 PM లోపు మీరు మంచి దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళాము సినిమా చూడడం. ఇలా మా ఇంటి సంక్రాంతి రోజు చాలా హ్యాపీగా గడిచింది. ఎండ్ ఆఫ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.